కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో అద్భుతంగా కనబడుతోంది అని చెప్పొచ్చండి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఈ డిసెంబర్ 5వ తారీఖున గురువు అనేటువంటి ఆయన 12వ స్థానంలోకి వెళ్ళడం వల్ల ముఖ్యంగా ఏంటి అంటే ఖర్చులు పెరిగేటువంటి అవకాశం 5వ తారీఖు తర్వాత నుంచి ఎక్కువ ఉంటుంది. శుభకార్యాలకి కానీ ఇంట్లో ఉండేటువంటి వస్తువులకి కానీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. రాబడికి కన్నా ఖర్చులు అనేటువంటివి విపరీతంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే సెకండ్ హాఫ్లో ఏంటి, రవి అనేటువంటి ఆయన, కుజుడు అనేటువంటి ఆయన 6వ స్థానంలో మీకు యోగిస్తున్నారండి. 7వ తారీఖు దాటిన తర్వాత నుంచి కుజుడు బాగుంటారు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకే కానీ, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకే కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి, స్పోర్ట్స్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా 7వ తారీఖు తర్వాత నుంచి చాలా బాగుంటుంది. ఈవెన్ మీకు ఏదైనా అప్పులు ఉంటే అప్పులు కూడా తీర్చేసేటువంటి మార్గంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. 6వ స్థానంలో రవి 17 తర్వాత నుంచి అనుకూలిస్తున్నారు. రాజకీయ నాయకులకి కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ట్రై చేసేటువంటి వాళ్ళకి కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కానీ 17 తర్వాత 1 మంత్లో గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశం ఉంటుంది. చాలా బాగుంది అని చెప్పొచ్చు. అనారోగ్య సమస్యలు ఉంటే అవి కూడా తగ్గుముఖం పడతాయి. ప్రేమ విషయాల్లో విజయం కనబడుతోంది. పంచమలో శుక్రుడు అనుకూలిస్తున్నారు. సినీ నాటక కళారంగాల్లో మంచి అవకాశాలు, ఆదరణ కనబడుతోంది అని చెప్పొచ్చు. అష్టమ రాహు అనేటువంటి ఆయన ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఇలాంటివి కలగజేస్తున్నారు. ద్వితీయంలో కేతుగ్రహ సంచారం. ఎంత సంపాదించినా డబ్బు నిలబడకపోవడం అండి. డబ్బు నిలబడదు. ద్వితీయంలో కేతు కాబట్టి మాట విషయంలో చంచలమైనటువంటి మాట ఉండడం వల్ల అనేక ఇబ్బందుల్లో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడాలి. పంచమంలో బుధుడు అనుకూలించట్లేదు. దీనివల్ల ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, తదితర వ్యాపారాలు ఏం చేస్తున్నా వ్యాపారస్తులందరూ కూడా తెలివితేటలతో, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళకి ఓవరాల్గా చెప్పాలి అంటే మిశ్రమంగా కనబడుతోంది అని చెప్పొచ్చు. మేజర్లీ రవి బలము, గురు బలము పెరగడానికి ప్రతి గురువారము కూడా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయండి. దత్త చరిత్ర అనేటువంటిది పారాయణ చేయండి. ముఖ్యమైన పనులు ఏదైనా ఉంటే డిసెంబర్ సెకండ్ హాఫ్లో పెట్టుకోవడం వల్ల అద్భుతమైన విజయాలు తప్పకుండా చూస్తారు.